ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో నిర్మించే వైద్య కళాశాలలపై రాష్ట్ర మంత్రివర్గం క్లారిటీ ఇచ్చింది. పీపీపీ విధానంలో నిర్మించి నిర్వహించిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిగానే వ్యవహరించాలని స్పష్టం చేస్తూ తీర్మానించింది. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలకు కేటాయించిన భూముల్లో 60 ఎకరాల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలకు కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు, వైద్యేతర కార్యక్రమాలకు వినియోగించరాదని స్పష్టం చేసింది. ఈ భూముల్లో 625 పడకల ఆసుపత్రి, 150 యూజీ, 24 పీజీ సీట్లతో కూడిన కళాశాల, వసతి గృహాలు, బోధనేతర సిబ్బంది నివాసాల నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. భవిష్యత్ అవసరాల కోసం ఆయా వైద్య కళాశాలలు, దంత వైద్య, నర్సింగ్ కాలేజీలను, టెలిమెడిసిన్ శిక్షణ, ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఈ అదనపు అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంలో 3% ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది. మొదటి దశలో చేపట్టే 4 వైద్య కళాశాలలకు గత ప్రభుత్వం 257.50 ఎకరాలు కేటాయించగా దానిని 197.71 ఎకరాలకు కుదిస్తూ వైద్య ఆరోగ్య శాఖ చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల ఆసుపత్రి నిర్వహణలోకి వచ్చినప్పటి నుంచి బోధన ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య, ఇతర సిబ్బందికి జీతాలను 2 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. కొత్త ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యాక ప్రస్తుత బోధనాసుపత్రులను తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అనే పేరుతో పాటు ప్రదేశం పేరు కూడా పెట్టి దాని కింద పీపీపీ భాగస్వామి పేరును కూడా ప్రస్తావించవచ్చు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల పడకల్లో 70% నగదు రహిత సేవలు పొందే పేదలకు కేటాయించాలని నిర్ణయించారు.